హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఐఆర్సిటీసీ అనేది కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఈ కంప్యూటర్ ఆపరేటర్స్ అనేది జాబ్ అనేది రావాలి అంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, ఫీజు ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఐఆర్సిటీసీకి సంబంధించిన ఈ కంప్యూటర్ ఆపరేటర్స్కి సంబంధించిన ఒకవేళ ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ కావాల్సిన అర్హతలు వచ్చేసి మనకి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50 మార్కులతో మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. అంటే 10వ తరగతి మినిమం 50 మార్కులతో పాస్ అయి ఉండాలి. 50% మార్క్తో పాస్ అయి ఉండాలి. ఇక సాంకేతిక అర్హత వచ్చేసి ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ ద్వారా గుర్తింపు పొందిన కోపా ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. సో ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత ఇక వయోపరిమితి చూసుకున్నట్లయితే కనీస వయసు 15 సంవత్సరాలు. సో గరిష్టంగా 25, అంటే 15 నుంచి 25 సంవత్సరాల లోపల వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇక వయసు సడలింపు చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు ఉంటుంది. సో అలాగే ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, అంటే ఎస్సీలు అయి ఉంటే 25/5 30 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీలు ఉండొచ్చు. సో తర్వాత దానికి సంబంధించిన ఓబీసీ వాళ్ళు అయితే సో ఒక 3 ఇయర్స్, అంటే 28 ఇయర్స్ వరకు ఉండొచ్చు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే వాళ్ళకి కూడా 10 సంవత్సరాల వరకు ఉంటుంది. సో ఇక దరఖాస్తు విధానం చూసుకున్నట్టయితే ఇక ఆసక్తి గలవారు అఫీషియల్ పోర్టల్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దరఖాస్తు రుసుము వచ్చేసి జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకి 200 ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే సో ఏమీ ఉండదు. ఇక అవసరమైన పత్రాలు చూసుకున్నట్టయితే అభ్యర్థులు తప్పనిసరిగా కింది పత్రాలను అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక 10వ తరగతి మార్క్ షీటు, ఐటీఐ సర్టిఫికెటు, తర్వాత దానికి సంబంధించిన పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మెమోలో ఉండకుండా సరిపోద్ది. తర్వాత ఎన్సీవీటీ, ఎస్సీవీటీ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే దానికి సంబంధించిన మిగిలిన పత్రాలు అయితే దీనికైతే ఉండాలి. సో ఇవన్నీ ఉన్న వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి ఆల్రెడీ నవంబర్ 7వ తారీఖున స్టార్ట్ అయింది. 22వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేటు ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం సో మన వీడియో కింద కామెంట్ అయితే పెట్టండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.